ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ అయితేంది, బీజేపీ అయితేంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేసి కొన్ని విమర్శలు చేస్తున్నారు. 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేకపోతున్నారని కూడా విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అయితే నేను ఏమంటున్నానంటే ఇల్లలకంగా పండగ కాదు పైసా. నువ్వైనా నేనైనా పుట్టుతూనే మనం పెద్దోళ్ళం కాలేం, మీసాలు రాలేవు, గడ్డం రాలేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి పరిపాలించింది కాబట్టి స్టార్టింగ్లో మనకు తెలంగాణ వచ్చిందన్న సంతోషంలో 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. మనం ఎవరు కూడా పట్టించుకోవాలి. ఇది చేస్తావు అది చేస్తావు అని అడగలే మనం. అయితే ఇప్పుడు వచ్చే వరకు ఏంటంటే ఈ 10 సంవత్సరాల లోపల ఏదైతే ఎంతైతే డెవలప్ చేశారో అంత దోసుకోవడం జరిగింది. డెవలప్ చేసింది ఇంపార్టెంట్ కాదు, డెవలప్ చేసింది జనాలకు మేలు చేయాలా, దోసుకోవడం జనాలకు కీడ్ చేసింది. అయితే అలాగా ఇళ్ళలు కంపండి ఇవాళ ఇల్లు అవుతాం, మళ్ళీ ఇంత ముగ్గేయాలా, దానికి మళ్ళీ ఏమైనా బచ్చాలకి ఇచ్చాలా, ఉడుకోబెట్టాలా, చేయాలా, వృద్ధాలా చేయాలి, చేసేసి లాస్ట్కి వచ్చేవారు తీసుకొని దేవుని దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ ఏమైనా బయటికి రావాలి. మనం బయటకు వచ్చేసి వాళ్ళు తిన్నారా లేదు పక్క పెట్టేసి లోపల అప్పుడు ఉంటే తీసుకొని తినాల్సి వస్తుంది. దానికి కొద్దిగా టైం పడుతుంది, ఒక 6 నెలలో 1 ఇయర్ టైం పడుతుంది. ఈ లోపు అనుకున్న 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆల్మోస్ట్ మీకు తెలుసు, మేము చెప్పే అవసరం లేదు. ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో మీరు ఏవైతే ఉన్నాయో అమలు చేసిరు. మొన్న ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి కొంచెం అటు ఆపేసిరు. ఈ 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో అది నా భూతో నా భవిష్యత్తు. నేను చెప్పాను 2 లక్షల రుణమాఫీ అంటే మామూలు విషయం కాదు. అది రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో ఎంపీ ఎలక్షన్ కంటే ముందు 100% రేవంత్ రెడ్డి అన్న ఏదైతే చెప్తాడో ఆ మాట మీద నిలబడతాడు. గట్స్ ఉన్న లీడర్, దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి అన్న మగోడు. రానున్న రోజుల్లో లల్లు అన్న ఇదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా లేదా మళ్ళీ వేరే పార్టీ పోయే అవకాశాలు? ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లే చాలామంది కూడా చాలా పార్టీలు ఉంటారు, మారుతారు. నేను ఒక ఎమ్మెల్యేని కాదు, ఒక ఎంపీని కాదు, ఒక కార్పొరేటర్ కాదు, ఒక సర్పంచ్ కాదు. అయితే విషయం ఏంటంటే ఏ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి మేలు చేస్తుంది, ఏ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనుకుంటే ఆ పార్టీలో ఖచ్చితంగా నేను ఉండగలుగుతా. అందులో ఇవాళ ఖచ్చితంగా నాకు ఒక సంతోషం ఏంటంటే గత 32 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మళ్ళీ మా గూటికి మేము వచ్చినామని ఒక సంతోషం. అందులో రేవంత్ రెడ్డి అన్న ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను. రేవంత్ రెడ్డి అన్న గురించి చచ్చిపోతాం, చంపేస్తామన్నంత ప్రేమ ఉంటుంది ఆయన మీద. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడు ఆయన సూపర్ స్టార్, మెగాస్టార్, అన్ని స్టార్లు ఆయన్నే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ అందరికీ కూడా చాలామందికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు కావడానికి కూడా అందరూ కృషి చేశారు. అందరితో పాటు ఈయన ఒక ఎవరెస్ట్ శిఖరం లెక్క ఆయన చేసే కష్టం ఏదైతుందో అక్కడ ఢిల్లీలో అధిష్టానం తెలుసు, భారతదేశం తెలుసు, తెలంగాణ రాష్ట్రం తెలుసు, పక్క రాష్ట్రాలు కూడా తెలుసు. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ ఏమైనా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి, అసలు ఈ గవర్నమెంట్ ఉంటుందా కూలుతుందా కూడా అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అయిపోయింది ఇంకెక్కడ. నేనేమంటున్నానంటే కొంతమంది కంపల్సరీ ఏంటంటే సీనియర్ మోస్ట్ ఉంటాయి, పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే అరే మేము చాలా సంవత్సరాల నుంచి ఉన్నాం, ఈ పార్టీని పట్టుకుని 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఉన్నాం, మాకు సీఎం కావాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది, కాదని కాదు. అదే ఆలోచన ఉన్నోళ్ళు తర్వాత ఏమైందంటే ఇవాళ రేవంత్ రెడ్డి లేకుంటే మేము ఎక్కడ ఎమ్మెల్యేలం, మేము ఎక్కడ ముఖ్యమంత్రి, మేము ఎక్కడ మినిస్టర్లం, మేము ఎక్కడ ఇవాళ ఎంపీలం అన్న ఆలోచన వాళ్ళు తెచ్చుకొని ఖచ్చితంగా ఒకే ఒక్కడు మగోడు ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి. అది కూడా ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో ఇంతకుముందుకు కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తం ఏదైతే ఉందో కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కలిసి రేవంత్ రెడ్డి ఒక్కడిని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి ఒక్కడు కలిసి మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ టార్గెట్ చేసి ఇవాళ పార్టీ లేకుండా భూస్థాపితం చేసినంటే ఇక ఎలాంటి వ్యక్తి, ఆయన ఎంత కమిట్మెంట్ లీడరో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది. రెండోది అన్నీ కూడా సంశిపోయిన ఎక్కడెక్కడ ఎవరి పదవులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతారు, హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్ననే సీఎంగా ఉండాలని చెప్పేసి ఈ పెద్ద లీడర్లందరూ కూడా, పెద్ద మనుషులు కూడా, సీనియర్ మోస్ట్ అందరూ కూడా ఉండని. మా తమ్ముడు లాంటి వాడు, మంచి నాలెడ్జ్ ఉన్నాడు, వాళ్ళకి నాలెడ్జ్ లేదని కాదు, వాళ్ళ పెద్ద మనుషులే. కానీ టైమింగ్ వస్తే ఏంటంటే 100 మందికి సమాధానం చెప్పగలుగుతాడు, 1,00,000 మందికి సమాధానం చెప్పగలుగుతాడు, ఈ తెలంగాణ రాష్ట్రం అందరినీ కూడా మెప్పించగలుగుతాడు, ఒప్పించగలుగుతాడు అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఉండని అని చెప్పి హ్యాపీగా ఉన్నారు.